నమస్తే అండి. కార్తిక్ డివోషనల్ ఛానల్కి స్వాగతం అందరికీ. ఈరోజు మనం దక్షిణామూర్తి యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ కథను వినడం వలన మనకు తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి. మనలో చాలా మందికి దక్షిణామూర్తి ఎవరో ఎలా ఉంటాడో తెలియదు. అసలు దక్షిణామూర్తి అవతారం రహస్యం ఏమిటి? దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించాడు తెలుసుకున్న బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సహజత, సనత్ కుమారులను సృష్టించాడు. బ్రహ్మ నలుగురితో తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ అలా చెయ్యడం వారికి ఇష్టం లేక ఆ నలుగురు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుక్కుంటూ బయలుదేరారు. మధ్యలో విష్ణువు శివుణ్ణి చూసి వారి పక్కన లక్ష్మీదేవి, పార్వతీమాత ఉండడం వలన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. జనాన్ని చూసి బాధపడే వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించమని అనుకున్నారు. ఆ నలుగురు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తిగా శివుడు కూర్చున్నాడు. ఆ నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందేలా చేశారు. దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. కుడి చేతికి మకర కుండము, ఎడమ చేతికి తటాంకం అలంకరణలుగా కనిపిస్తాయి. మకర కుండల పురుషుల శ్రవణ అలంకారము, తటాంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించబడింది. శివశక్తులు సామాన్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు సనక, సనందనకు ముందు రెండుగా కనిపించిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనం అందుకునే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మవారి మూర్తిగా కూడా. ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమర్యస్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద 4 చేతులతో దక్షిణం వైపు కూర్చున్నట్టుగా చిత్రీకరించబడ్డారు. మర్రి చెట్టు అంటే వటవృక్షం. వటవృక్షం కిందనే ఎందుకు కూర్చున్నారు? వటవృక్షం అంటే విశ్వానికి గుర్తు. పరబ్రహ్మకి మరో పేరు మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మాన్ని చేరినట్టు. మర్రి చెట్టు విజ్ఞాన ప్రధాన అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ దక్షిణామూర్తి 4 చేతులతో చిత్రించబడ్డాడు. ఆయన ఎగువ కుడి చేతుల్లో కవితా ముద్రల్లో జపమాల లేదా పాముని లేదా రెండిటిని కలిగి ఉంటారు. ఆయన ఎగువ ఎడమ చేతిలో ఉండే జ్యోతిని పట్టుకున్నట్లు ఉంటుంది. ఈ అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తూ జ్ఞానోదయం లేదా ప్రకాశానికి ప్రత్యేక గుర్తు. ఇది మరో విధంగా ఆయన సంహార కోణాన్ని కూడా సూచిస్తుంది. ఆయన దిగువ ఎడమ చెయ్యి ఎడమ కాలుపై వరముద్రలో తాళపత్ర గంధ్రాలను కలిగి ఉంటుంది. దిగువ కుడి చెయ్యి అనేక విధాలుగా చిత్రించి కనబడింది. అభయముద్ర లేదా ధ్యానముద్రలే దక్షముద్రలో ఉంటుంది. దక్షిణామూర్తి యొక్క కుడి పాదం కింద అపస్మర అనే మురుగుజ్జు రాక్షసుడు ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేసి న్యాయాన్ని అందరికీ పంచాలనే గుర్తు. ఇది అజ్ఞానం యొక్క ఈ అణచివేత. శ్రీ దక్షిణామూర్తి యొక్క తిరోభావ అంశగా వర్ణించబడింది. శ్రీ దక్షిణామూర్తిని తప్పనిసరిగా 5 చిహ్నాలతో అలంకరించాలని శిల్పశాస్త్రంలో సూచిస్తుంది. అభిముఖంపై ఉన్న రత్నం అంటే మణి, చెవిరుంగులు అంటే కొండలాలు, కంఠహారాలు అంటే కాంతికి చేతులు మరియు కాళ్ళపై ఉన్న కంకణాలు అంటే రుచిగా నాడుకట్టు అంటే మేఘం, ఆప్యాభరణాలు ఆధ్యాత్మిక శక్తి, సహనం, దాతృత్వం, నైతిక ధర్మం, జ్ఞానానికి ప్రతీకలుగా చెప్పబడతాయి. దక్షిణామూర్తి ఉత్తరాభిముఖలై ఉంటారు. ఉత్తరం అంటే దిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యువ దిశ, మృత్యు దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు. అంటే మృత్యువు వారి దగ్గరకు కూడా రాదు. చూపు మనపై పడకుండా స్వామి చూపును వేస్తుంది. అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవడమే
మృత్యువు మృత్యుంబై మృత్యుమ్యాహం బ్రహ్మి యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణమూర్తి. దక్షిణ అంటే దక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ దయను అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతుడికే మాత్రమే ఉంటుంది. ఈ శక్తి దక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణమూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతే శాశ్వత దుఃఖం వియోచనం. అజ్ఞానం తొలగించి జ్ఞాన స్వరూపమే దక్షిణమూర్తి. గురువారం నాడు స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అది గురువైన దక్షిణమూర్తిగా సూచిస్తూ ఆది శంకరాచార్యులు వారు దక్షిణమూర్తి స్తోత్రాన్ని రచించారు. ప్రతిరోజు కూడా ఈ దక్షిణమూర్తి స్తోత్రం వినడం ద్వారా మృత్యువు మన దరి చేరదు. మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పనులు జరుగుతాయి. సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఓం దక్షిణమూర్తియే నమః అని చిన్న కామెంట్ చేయండి.